పేజ్ నెంబర్ 101 ఇక్కడ మీన్స్ అనే వర్డ్ ఉంది. మీన్స్ అనే వర్డ్లో MEANS మీన్స్కి MN హుక్ పెట్టిన తర్వాత ఆ ఎన్ హుక్కి ఈ ఎస్ సర్కిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎన్ హుక్ క్లియర్గా కనబడాలి, ఆ హుక్కి ఎస్ సర్కిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా కలిపేశారనుకోండి అది మిస్ అనే వర్డ్ అయిపోతుంది. అందుకని ఫైనల్ ఇజ్ అనే సౌండ్, ఎస్ అని ఎలా సౌండ్ వస్తుందంటే ఇజ్ అనే సౌండ్ వస్తుంది. ఏమవుతుందంటే ద ఫైనల్ సౌండ్ జెడ్, అక్కడ జెడ్ కాదు ఇజ్ అనే సౌండ్ వస్తుంది. మీన్స్ లోన్స్, ఎన్కి సర్కిల్ అనేది ఆ హుక్కి అటాచ్ చేసుకోవాలి. అలాగే ఎర్న్స్ అవి మాత్రం ఇలా కలిపేయకూడదు, కలిపితే లెస్ అయిపోతుంది. అందుకని ఇక్కడ అఫెన్స్ అని ఉంది. దీనికి ఒక స్లైట్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుందండి. అది ఏంటంటే ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ ఎస్తో ఎండ్ అవుతుంది. ఎస్ మీన్స్, లోన్స్, ఎర్న్స్. అలా కాకుండా సెంటెన్స్ ఎండింగ్లో అనే సౌండ్ వస్తుంది, సా అనే సౌండ్ వస్తుంది. అఫెన్స్. ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఫుల్గా రాసుకోవాలి. అఫెన్స్. ఇక్కడ హుక్ పెట్టి రాయకూడదు. దీనికి ఏంటంటే చిన్న డిఫరెన్స్. ఇదేమో హుక్ పెట్టి అటాచ్ చేసుకోవచ్చు ఫర్ ఎస్ సర్కిల్కి, ఎస్కి. అలాగే సా సౌండ్ వచ్చినప్పుడు మాత్రం ఫుల్ లెంత్ ఎఫ్, ఫుల్ లెంత్ ఎన్, ఎస్ రాసుకోవాలి. ఇక్కడ హుక్ పెట్టి రాసుకోకూడదు. అలాగే అలవెన్స్ వచ్చింది, అలవెన్స్ ఇలా పెట్టి ఇలా ఎన్ హుక్ పెట్టేసారు అనుకోండి అది లోన్స్ అయిపోతుంది, లోన్స్ అయిపోతుంది. సో ప్రతిదీ ఫొనెటిక్ లాంగ్వేజ్లో ప్రొనౌన్సియేషన్ బట్టి మనం రాసుకుంటాం. ఇక్కడ ఈ ప్రొనౌన్సియేషన్ ఐడెంటిఫై చేయడం చాలా టఫ్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే స్పెల్లింగ్ని బట్టి కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడేమో ఎస్తో ఎండ్ అవుతుంది, ఇక్కడేమో అనౌన్సెస్. ఇక్కడ ఏమవుతుందంటే సీతో ఎండ్ అవుతుంది. అఫెన్స్డ్, సిఈడి అది స్టీల్ లూప్, ఇదేమో ఎన్ఎస్ సర్కిల్ అండి. సో ఇక చిన్న డిఫరెన్స్ ఏంటంటే కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇదేమో ఎస్ ఎండ్ అవుతుంది, ఎస్ ఫర్ జి సౌండ్ వస్తుంది, ఇదేమో సా సౌండ్ వస్తుంది. అందుకని సా సౌండ్ వస్తే ఫుల్గా ఎన్ ఎస్ రాసుకోవాలి, దీనికేమో ఎన్ఎస్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే థర్డ్ పాయింట్ ఏముందంటే సెంటెన్స్ ఎండింగ్లో మీకు మనకు ఆల్రెడీ ఒకసారి వచ్చింది. సెంటెన్స్ ఎండింగ్లో ఓవల్తో ఎండ్ అయితే ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ స్ట్రోక్స్ రాసుకోవాలి. ఇక్కడ కాఫీ అని ఉంది, కాఫీ ఫుల్గా రాసుకోవాలి. అదే కాఫ్ అనుకోండి, సో సెంటెన్స్ ఎండింగ్లో ఉఫ్ అని వస్తే అక్కడ ఎఫ్ పెట్టేసుకుంటాం. కాఫ్ అయితే హుక్ పెట్టుకుంటాం. తర్వాత ఎఫ్ తర్వాత ఓవల్ వస్తే మాత్రం మనం ఏం చేయాలంటే ఫుల్ లెంత్. ఎప్పుడైతే ఫుల్ లెంత్ స్ట్రోక్ రాసామో మనం ఏం చేయాలంటే అక్కడ ఓవల్ ఉంటే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే పెన్నీ ఫుల్ లెంత్ స్ట్రోక్ పెట్టుకోవాలి. అదే పెన్ అనుకోండి, PN ఒక హుక్ పెట్టేసుకోవచ్చు. సెంటెన్స్ ఎండింగ్లో ఓవల్తో ఎండ్ అయితే ఫుల్ లెంత్ కర్వ్ స్ట్రోక్స్, లేదనుకుంటే హుక్స్ పెట్టి రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ చిన్న ఫ్రేజ్ ఉంది, అట్ వన్స్. ఇది అట్ మన పైన వస్తే అట్, ఇది ఎన్కి ఎన్ హుక్ పెట్టింది, ఇక్కడ ఎన్ఎస్ సర్కిల్ రాసేసుకుంటాం. సో ఇది ఏమైందంటే అట్ వన్స్ మనకి ఫ్రీక్వెంట్గా వచ్చే ఫ్రేజ్ ఇది. అందుకని అట్ వన్స్ ఒకసారి ఎట్ రాసుకొని ఒకసారి వన్స్ అనేది రాసుకునే అవసరం లేదు, ఒకేసారి అట్ వన్స్ పెట్టుకుంటే సరిపోతుంది.